కానీ నాకు తెలిసి నీకు మీ మమ్మీ లేరు, మీ డాడీ కూడా లేరు. నాకు 9 years ఉన్నప్పుడే మా మదర్ చనిపోయింది. మా అమ్మ చనిపోయినప్పుడు నేను చూసిన మా అమ్మ ఊపిరి అంటే ప్రాణం పోయే ముందు పొద్దున్నే ఇప్పుడు మా అమ్మ అందరిని పిలిచింది, ప్రాణం పోతుంది రండి రండి అనగానే మేము అందరం వెళ్ళాం. అక్కడికి వెళ్ళంగానే మా అమ్మ మా చేతులు అందరినీ ఇలా పట్టుకొని ఆమె చనిపోయే ముందు కొద్దిసేపు మాట్లాడింది. మా నాన్నతోటి మాట్లాడింది, నేను చనిపోతాన్నా, నువ్వు పిల్లల్ని బాగా చూసుకో, నా పిల్లలు చాలా గొప్పలు అవుతారు, మంచి పొజిషన్లో ఉంటారు, అది నాకు తెలుసు. నువ్వు ఇంకొక మ్యారేజ్ చేసుకుంటే పిల్లల భవిష్యత్తు ఆగమైంది, నువ్వు మ్యారేజ్ చేసుకోవద్దు, పిల్లల్ని చూసుకో యాకయ్య అని మా నాన్నకి ఇలా చేతిలో చెయ్యేసి చెప్పింది. మా అమ్మమ్మకి మా తాతకి అందరికీ నా పిల్లల్ని బాగా చూసుకోండి, నా పిల్లల్ని బాగా చూసుకోండి, ఎందుకంటే నా పిల్లలు మంచి పొజిషన్లో ఉంటారు, మంచిగా ఉంటారు అని చెప్పింది. బేసిక్గా ఆమె కోరిక వల్లనేమో కానీ ఈ రోజు మేము మంచి పొజిషన్లోనే ఉన్నాం. భగవంతుని నేను ఎంత నమ్ముతానో నా తల్లిదండ్రులు నేను అంతే నమ్ముతాను. కొంతమంది అసలు తల్లిదండ్రులను పట్టించుకోరు. సో అలాంటి వాళ్ళకి నువ్వేం చెప్తావు? నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, మనకు కనబడని దేవునికి వెళ్ళి మనం దండం పెడుతుంది, దేవుడా నాకు ఈ కోరిక ఉంది, దేవుడా నాకు ఆ కోరిక ఉంది అని. ఇప్పుడు మనకు కనపడే దేవుడు మన తండ్రి, మనకు కనపడే దేవత మన తండ్రి. ఇప్పుడు మనకి ఏదైనా ఫస్ట్ ఏదైనా మొదటి పూజ ఏదైనా చేయాలని అంటే మనం ఏం చేస్తాం, గణపతిని పూజిస్తాం. ఒక టైంలో లోకాలన్నిటిని ఏలే వాళ్ళు ఒకలే ఉండాలి అని అంటే ఆయనకు నెమలి వాహనం, ఈయనకేమో ఎలక వాహనం. కానీ అప్పుడు గణపతి చేసింది ఏంది, వాళ్ళ తల్లిదండ్రి చుట్టూ తిరిగి నమస్కారం చేస్తే లోకాలను గెలిచిండు. మనం ఇంట్లో ఉండి మనం పొద్దున జాబ్కి వెళ్ళేటప్పుడు నీ తల్లిదండ్రులు కాళ్ళు మొక్కినాం అనుకో, దానికంటే అదృష్టం లేదు కదా. వెళ్ళేసి వస్తా అని చెప్పినప్పుడు తల్లి ఇచ్చే ధైర్యం, తల్లి చెప్తుంది నాన్న నువ్వు వెళ్ళినప్పుడు జాగ్రత్త, తండ్రి చెప్తాడు నాన్న నువ్వు జాగ్రత్త అని. నీకు పుట్టిన పిల్లల్ని తల్లిదండ్రులంతా జాగ్రత్తగా మనం ఇప్పుడు పెట్టే కేర్ టేకర్స్ని ఆయమ్మలు కూడా అంత బాగా చూసుకోరు. ఆ మనవడి మీద ప్రేమ, మనవరాల మీద ప్రేమ కేవలం అమ్మమ్మ తాతకే ఉంటుంది. కేర్ టేకర్స్కి ఏముంటుంది, వాళ్ళ డబ్బుల కోసం వాళ్ళ పని. వీడికి బలవంతంగా తినిపిస్తారు, వారికి బలవంతంగా పడుకోబెడతారు, వాడిని బలవంతం చేస్తారు, వాడు హ్యాపీగా ఉంటాడు లేదు. మా తాత నన్నైతే ఇలా పక్కలో పడబెట్టుకొని కథలు చెప్పేటోడు. సో అలాంటి వాళ్ళకి నువ్వు చెప్పాలి అంటే ఏం చెప్తావు? తల్లిదండ్రులను తీసుకుపోయి అనాథ శరణాలయాలలో ఉపజెప్పిన వాళ్ళు రాక్షసులు. వాడు ఒక మూర్ఖుడు, వాడు ఒక క్రూరుడు. ఎందుకంటే తల్లిదండ్రులకు అన్నం పెట్టలేనోడు అంతే, వాడు భగవంతుని మొక్కకున్న ఒకటే. వాడు వ్రతాలు చేసి పూజలు చేసి నోములు నోసిన భగవంతుడు అనేటోడు వరం ఇయ్యడు. ఎప్పుడు ఉన్నప్పుడు నీ తల్లిదండ్రులు నువ్వు బాగా చూసుకొని చనిపోయిన తర్వాత అయ్యో అని ఏడిస్తే రారు. అది లేనోనికి నాకు తెలుసు. మొన్న రీసెంట్ కూడా మదర్స్ డే ఎపిసోడ్లో చాలా మంది పేరెంట్స్ వచ్చేళ్ళు. అలా కొంతమంది ఏంటంటే ఒకరే పిల్లలు ఉండి యాక్సిడెంట్లో పిల్లలు చనిపోతే వాళ్ళని చూసుకునే వాళ్ళు లేక ఆశ్రమంలో ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది పిల్లలుండి పెళ్ళైన తర్వాత ఆశ్రమానికి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎందుకు వాళ్ళంత బరువు? నేనేమంటానంటే చిన్నప్పుడు నువ్వు ఏదైనా పని చేసినప్పుడు తల్లిదండ్రులకి నువ్వు ఒక చిన్న పిల్లగానివి, నిన్ను బాగా చూసుకోవాలి. వాళ్ళు ఏ చేయకొద్ది వాళ్ళు కూడా చిన్న పిల్లలే, వాళ్ళు చేసే చిన్న చిన్న పనులు కూడా అలానే ఉంటాయి. దానికి నువ్వు అడ్జస్ట్ అవ్వాలి. కానీ వాళ్ళని తీసుకుపోయి ఏదో అనాథలు వాళ్ళు అనేసి మళ్ళీ వాళ్ళు సంపాదించిన ఆస్తి తింటారు. గవర్నమెంట్ ఒక రూల్ తేవాలి. నాకు అది ఎప్పటికీ కోరిక ఏంటంటే తల్లిదండ్రులను చివరి వరకు ఎవడైతే చూసుకుంటాడో వానికి మాత్రమే ఆస్తి, లేదంటే తల్లిదండ్రులను ఒక అనాథ శరణాలయం వేస్తే అదంతా గవర్నమెంట్కి చెందాలి. ఆ రూల్ పెడతావా నువ్వు? గవర్నమెంట్ నాకు ఏదైనా పొజిషన్ వచ్చిందనుకో నేను ఆ రూల్ తెస్తా. అయ్యో మొత్తం చేంజ్ అయిపోతాం ఇట్లా అంతా. చేంజ్ అయింది. అప్పుడు ఎవరు కూడా ఆశ్రమంలో ఎవరు ఉండరు. నీ ఫ్యామిలీ ఇంపార్టెంటా, మనీ ఇంపార్టెంట్ అంటే ఏం చెప్తావు నువ్వు? ఫ్యామిలీ ఇంపార్టెంట్. అయితే మనీ లేకుండా ఈ రోజులు మనీ లేకుండా ఏం చేయలేం. ఇప్పుడు నీకు ₹1,00,00,000 ఉన్నాయి, నువ్వు మంచి లగ్జరీ లైఫ్, నేను ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకున్నా. ఆ అమ్మాయికి ఏంటంటే అందం పోవద్దు, ఎప్పుడు మేకప్ వేసుకొని ఉంటుంది. నేను ఇలా పట్టుకోలేను తనని, ఎందుకు నేను ఇలా టచ్ చేస్తే ఏమైనా గ్లామర్ ఏమైనా దెబ్బతింటుంది ఏమన్నా ఇదిలో ఉంటుంది. అదే ఇప్పుడు చిన్న గుడిసేసుకొని రోడ్డు మీద ఉంటుంది చూసినవా, వీళ్ళు ఎంత అన్యోన్యంగా ఉంటారంటే చిన్న గుడిసే, అందులోనే వంట చేసుకుంటారు, అందులోనే ఒక మంచి చిన్న చాప వేసుకొని పడుకుంటారు. వాళ్ళకి రోజుకు 200-300 బిజినెస్ అయినా వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మన దగ్గర ₹1,00,00,000 ఉన్నా మనం హ్యాపీగా లేము. ఎందుకు? రియల్ లవ్ అనేది డబ్బులో ఉంది. కాకపోతే నీకు ఎంత కావాలో అంతే ఉండాలి. డబ్బు ఉండడంలో తప్పు లేదు. డబ్బు నీకు ఒక ఎనర్జీ.
ఎనర్జీ. ఎందుకు నువ్వు కొన్ని ప్లేసులు తిరగాలన్నా కొన్ని చేయాలన్నా డబ్బు ఉంటే ఒక పేరు ఈ రోజుల్లో, కానీ డబ్బులు ఉన్న ప్రతి ఒక్కరు హ్యాపీగా లేరు అనేది నా ఇది. ఫ్యామిలీ అయితే ఇంపార్టెంట్ అంట. నా తరపున నేను ఒకటి చెప్పానా, నేను హైదరాబాద్ లో ఉన్నా, నా దగ్గర డబ్బులు ఉన్నాయి. ఏదో మా అన్న ఆర్ఎంపీ డాక్టర్ ఊర్లో, వాడికి ఒక చిన్న ఫ్యామిలీ, మా వదిన 2 పిల్లలు, వాడికి ఆ రోజుకి వెళ్ళి చిన్నగా తెచ్చుకున్న మనీ తోటి వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మా అన్న ఏమనుకుంటాడంటే, అరే మా తమ్ముని దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎంత భలే ఉన్నాడు రా వీడు, కార్లో తిరుగుతాడు. నేను కార్లో తిరుగుతాను కానీ ఈఎంఐ కట్టేది తెలియదు కదా. ఆ ఈఎంఐ టైం వచ్చేసరికి నేను ఎంత బాధపడతా నా దగ్గర డబ్బులు లేకపోతే. కానీ మా అన్నకు ఆ టెన్షన్ లేదు. నేను ఇక్కడ రెంట్కుంటున్నా, ఆ రెంట్ టైం వచ్చేసరికి నేను ఎంత బాధపడతా, కానీ మా అన్నకు ఆ బాధ లేదు. పప్పు ఉప్పు రైస్ ఏం కావాలన్నా ఊర్లో దొరికిద్ది ఈజీగా. ఇక్కడ మనం బయటికి వెళ్ళి తెచ్చుకోవాలి. ఒక్కరోజు లేకపోయినా మనం తినలేం. అక్కడ కావాలంటే మన పక్కింట్లో ఎవరు అడిగినా పెడతారు. ఇక్కడ అలా ఉండదు, కష్టం బతకడం. అప్పుడు నా లైఫ్ బాగుందా, మా అన్న లైఫ్ బాగుందా? మీ అన్న లైఫే బాగుంది. మరి అదే కదా. ఇప్పుడు డబ్బులు ఉన్నాయని మనం నెత్తి మీద పెట్టుకొని తిరిగినంత మాత్రాన ఆ డబ్బు మనకి ఏం చేయదు. ఇప్పుడు డబ్బున్నోడు ఒక రోజు చనిపోతాడు, పేదోడు ఒక రోజు చనిపోతాడు. డబ్బున్నోని తీసుకుపోయి స్పెషల్గా ఏం చేయరు, పేదోని తీసుకుపోయి స్పెషల్గా ఏం చేయరు. ఇద్దరు ఒక కాడికి పోవాల్సింది. చూడు 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 చరితలు చూడు, తెలుపును సత్యాలు. డబ్బు ఉన్నా ఆ డబ్బుని ఆనందించే గుణం ఉండాలి. బేసిక్గా నేను చేసేది అదే. ఇప్పుడు నా దగ్గర కొన్ని డబ్బులు ఉన్నాయి, నాకు ఒక ప్రదేశం అంటే ఇష్టం. నేను బాగా డబ్బులు దాపెట్టి ఆ ప్రదేశానికి వెళ్ళాలనుకున్నాను అనుకో, అంతలోపు నా ఏజ్ అయిపోద్ది. నేను జర్నీ చేయొచ్చు, చేయలేకపోవచ్చు, చూడొచ్చు, చూడలేకపోవచ్చు, మధ్యలోనే నవ్వచ్చు. కానీ నేనేం చేస్తారు, కానీ డబ్బులు ఉన్నప్పుడు ఇప్పుడే నా కాళ్ళు ఉన్నాయి, యంగ్గా మంచిగా ఉన్నా, ఇప్పుడే వెళ్ళి చూస్తా దాన్ని. ఎప్పుడో ఫ్యూచర్ కోసం ఆలోచించొద్దు. మనిషికి అంటే నేను ఇది మాట్లాడితే అందరు ఏమనుకుంటారు అంటే, అమ్మ వీడేంది ఇంత ఇదిగా మాట్లాడతాను. శరీర తత్వం అనేది ఒకటి ఉంటుంది. అంటే శరీరానికి ఒక కోరిక, కంటికి నచ్చింది చూస్తే కళ్ళు ఎంతో ఆనందంగా ఫీల్ అవుతాయి అంట. మనం ఏదైనా మంచి సువాసన భరితమైన ఏదైనా వాసన చూస్తే అవును ముక్కెంతో ఆనందంగా ఫీల్ అవుతుంది. మనకి వినసొంపైన ఏదన్నా సాంగ్స్ వింటే చెవులైనా ఎంతో ఆనందంగా ఉంటాయి. మనకు నచ్చింది తింటే మన నోరు ఎంతో ఆనందంగా, నాలుక ఎంతో ఆనందంగా ఉంటుంది. మనకి ఏదైనా మంచి ప్రదేశానికి వెళ్ళినప్పుడు కొద్దిగా గూస్ బంప్స్ వస్తాయంట ఆ ప్లేస్ లో. అంటే మన శరీరం అంతా పులకరిస్తానని అర్థం. అంటే నీ శరీరం కోరుకుంటాను కొన్ని చూడాలి, కొన్ని నువ్వు చెయ్యాలి అని. సరే, నీకు శరీరం ఏం కోరుకుంది? నేను చేస్తాను కదా. ఇప్పుడు నాకు శరీరం కోరుకుంది బ్యాంకాక్ వెళ్ళాలని, వెళ్ళినా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళామని కోరుకుంది, అక్కడికి వెళ్ళాక ఇంకేం కోరుకుంది శరీరం నీది? నేను ఇప్పుడు హైదరాబాద్ లో హుసేన్ సాగర్ దగ్గర కూర్చేసుకొని కూర్చున్నాం అనుకో, నన్ను కూర్చొనిస్తారా? కూర్చొనివ్వరు. మీరు వర్ష గారు కదా, వర్ష గారు 10 మంది వస్తారు. అదే బ్యాంకాక్ లో నువ్వు సముద్రం ఒడ్డున ఒక చేరేసుకొని నువ్వు తాగు తిను ఏమన్నా చేయాల కూర్చున్నావు, సముద్రాన్ని చూస్తాను అనుకో, ఎవరు నేను పట్టించుకోడు. నువ్వు మాట్లాడుకోవచ్చు హ్యాపీగా సముద్రాన్ని, నీకు తెలవని పరిచయం. ఇప్పుడు నువ్వు సముద్రంతో మాట్లాడడానికి వెళ్ళావు. సముద్రంతోటే కాదు, ఆడున్న అందరితోటి మాట్లాడినా, నాకు తెలియని లాంగ్వేజ్. అక్కడ వాళ్ళందరూ వాళ్ళ పలకరింపు, అంటే మనకు తెలియని ఒక కల్చర్ని ఎంజాయ్ చేయాలి.